పూర్ణం బూరెలు చేయడం రాలేని వాళ్ళు పండగలకి రవ్వ కేసరి చేసుకుంటాం కదా! దానితో ప్రసాదం బూరెలు తయారు చేసుకోవచ్చు. ఒక గ్లాస్ మినపప్పు వాటర్ వేసుకొని రాత్రంతా నానబెట్టుకొని మార్నింగ్ గ్రైండర్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్‌లో తీసుకోవాలి. గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం పిండి, ఒక స్పూన్ సాల్ట్, కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని బూరెల పిండిలా కలుపుకొని 2 గంటలైనా బూరెల పిండి నానబెట్టుకోవాలి. కడాయిలో నెయ్యి వేసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వ వేసుకొని 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. గ్లాస్ బొంబాయి రవ్వకు 2 గ్లాస్ వాటర్ వేసుకొని అవి మరిగిన తర్వాత బొంబాయి రవ్వలో వేసుకొని బాగా కలుపుకొని గ్లాస్ అండ్ హాఫ్ పంచదార వేసుకొని నెయ్యి యాలకుల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి రవ్వ కేసరి చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఉండలుగా చేసుకొని మనం చేసుకున్న బూరెల పిండిలో ఈ రవ్వ కేసరి ఉండని డిప్ చేసుకొని చేత్తో జాగ్రత్తగా ఆయిల్‌లో వదలాలి. ఈ ప్రసాదం బూరెలు లాంగ్ వీడియో క్రింద లింక్ ఇచ్చాను, ఒకసారి చూడండి. పూర్ణం బూరెల్లాగా చీలుతాయన్న భయముండదు. ఎలా వేసినా ఈ ప్రసాదం బూరెలు చాలా క్రిస్పీగా, రౌండ్‌గా వస్తాయి. బూరెలు గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకోవాలి. మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మన ఛానల్ ముందుకు వెళ్తుంది.